ఈ యాప్ ప్లే స్టోర్‌లో ఎలా ఉందో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఈ యాప్ మీ దగ్గర ఉంటే మాత్రం మీకు స్పాటిఫై యాప్ తోటి అవసరమే ఉండదు. అది ఏంటో ఎందుకో చెప్తా, వీటినైతే ఎండ్ వరకు చూడండి. ఈ యాప్ పేరు చూసుకున్నట్టయితే మనకి స్పోర్ట్ ట్యూబ్ అని చెప్పి ఉంటుంది. ఇది ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ యువర్ స్పాటిఫై అకౌంట్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ స్పాటిఫై అకౌంట్ ఏదైతే ఉందో సో దాని అయితే ఇక్కడ లాగిన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు లాగిన్ చేసుకున్నాక మీ స్పాటిఫై అకౌంట్ అయితే ఇక్కడ వచ్చింది. సో మీరు లైక్ సాంగ్స్ కానీ మీ ప్లే లిస్ట్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సాంగ్స్ ప్లే చేసే ముందు మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పైకి స్క్రాల్ చేస్తే మనకి ఆడియో సోర్స్ అని చెప్పింది కదా. సో ఇది క్లిక్ చేసి ఇది జియో సావర్ అని పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మనకి బెటర్ క్వాలిటీ ఆడియోస్ అయితే వస్తాయి యూట్యూబ్ నుంచి వచ్చే ఆడియోస్ కాకుండా. అండ్ ఇంకా చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇందులో మనం సాంగ్స్ ప్లే చేసినప్పుడు మనకి ఆడియో అనేది మోనోలో వస్తుంది, స్టీరియోలో అయితే రావట్లేదు. ఇది ఒకటే నాకు చిన్న డ్రాబ్యాక్ అనిపించింది. మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది, కానీ విడిగా అయితే మీకు అర్థం కాదు. ఒకవేళ మీకు అది పెద్ద మైనస్ పాయింట్ ఏం కాదనుకుంటే మీరైతే ఇది బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా ఇంకా ఇందులో మనం సాంగ్స్ సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వన్స్ ఈ డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అనేవి మనకి ఫైల్ మేనేజర్లో ఇక్కడ ఫోన్ స్టోరేజ్లో డౌన్లోడ్ ఫోల్డర్లో స్పోర్ట్ ట్యూబ్ అని ఫోల్డర్ ఉంటాయి, ఇందులో అయితే సేవ్ అవుతాయి. అండ్ ఈ వీడియోని మీ స్పాటిఫై వాడే ప్రతి ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.